సిఎంఆర్ సెంటర్ లో ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్సర్ లైఫ్ డే 4. గుడ్ మార్నింగ్ డాన్సర్స్. ఇంకా పొద్దున్న లేచి ప్రాక్టీస్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. కొంచెం బాడీ ఫ్రీ చేసుకుని స్ట్రెచింగ్ అయితే చేసిన. మీ బాడీ ఎంత స్ట్రెచబుల్ గా ఉంటే మీ డాన్స్ స్టైల్ కూడా అంత బాగా కనిపిస్తుంది. స్ట్రెచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డాన్సర్స్ కి. పెయిన్ వస్తుంది కదా అని చేయడం మానేకండి. స్ట్రెచింగ్ ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, దానికోసం వీడియో చేసి పెడతా. ఇంకా నా స్టైల్ ఇంప్రూవ్ కోసం గ్రూవింగ్స్ అయితే చేశాను. మొత్తం కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయిన బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన. ఇంకా రూమ్ మొత్తం డస్ట్ ఉందని రూమ్ మొత్తం క్లీన్ చేసా. మా రూమ్ అయితే ఇంటి లెక్క చూసుకుంటా నేనైతే. ఇంకా నేను ఒక్కనే కాదు, అందరం కలిసి చేసుకుంటా. వీళ్ళు 12 అయినా సరే లెగరు కాబట్టి నేను ఒక్కనే చేసుకున్నా. అంతలో మా ప్రాపర్టీస్ కి బ్యాటరీస్ ఎలా సెట్ చేయాలి, ఎలా చార్జ్ చేయాలి అనేది చిన్న అయితే నేర్పించారు. వాళ్ళు లేని టైంలో నేనే మొత్తం చూసుకోవాలి కాబట్టి నేర్చుకున్నా. అప్పటికే టైం అయితే 1 గంట అయింది. ఇంకా మా వంట మేమే చేసుకోవాలి కాబట్టి వేరే రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. నాకు ఎలా వంట రాదు కాబట్టి గిన్నెలు క్లీన్ చేసి ఇచ్చేసిన. ఇంక ఈ రోజు వంట అయితే మా రాజాగాడు కాబట్టి ఇంక చెప్పక్కర్లేదు, సూపర్ గా ఉండొస్తాడు. ఫ్రిడ్జ్ లో పెరుగు ప్యాట్ ఖాళీగా ఉంది, నేను లస్సీ చేయమన్నాడు. మనకి తినడం తప్ప ఏమీ రాదు. సరే ఏదోలా చేద్దామని షుగర్ బదులు సాల్ట్ వేసాను. లస్సీ కొద్దిగా మజ్జిగ అయింది. దీని తర్వాత ఏమైందో పార్ట్ 2 లో వీడియో పెడతా. నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.